మంత్రి తుమ్మల వ్యాఖ్యల సంబంధించి ఆయన ఇంకా ఏమన్నారు వివరించడానికి మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో ప్రభుత్వం మరికొద్ది సేపట్లో ఒక గ్రాండ్ ఈవెంట్ ను లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించి స్టాల్స్ ని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వర్ పరిశీలిస్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉండబోతుంది గ్లోబల్ సమ్మిట్ 2047? తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పదలుచు? మన పూర్వీకులు ఏం చెప్పారంటే, మనం ఏదన్నా సాధించాలంటే మనం కలగనాలంటే ఊహించుకొని దాన్ని సాధించుకోవడానికి శ్రమ చేయాలి. రేవంత్ రెడ్డి గారు దాన్ని కట్టుబడి 2047కి నా తెలంగాణ ఈ రూపంలో ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యాలను సిద్ధించుకొని అన్ని సెక్టార్స్ లో ఈ రకమైనటువంటి గ్రోత్ ని సాధించి ప్రపంచంలో నా రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలి, ప్రపంచ దేశాలకు పోటీగా నా రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి అనే ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని ఆయన కమిట్ అయ్యి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ దేశాధిపతులందరికీ, ఇందుట్లో కావలసినటువంటి పెట్టుబడిదారులకే కావచ్చు, అన్ని రకాల వారికి, అన్ని వర్గాల వాళ్ళకి సుమారు 4000 మందిని సుమారు 6 ఖండాల నుంచి, అనేక దేశాల నుంచి, ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి పామరుడు వరకు కూడా ఆహ్వానించి, నా లక్ష్యం ఇది, నా గోల్ ఇది, నేను దీన్ని సాధించాలి, కాబట్టి నాకు సహకరించండి, తెలంగాణ అభివృద్ధిని ఆస్వాదించండి, అన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా మేము చూపించేటటువంటి గ్లోబల్ సమ్మిట్ ఇది ఒక లక్ష్మణ రేఖగా పెట్టుకొని దీన్ని సాధించడానికి మా ప్రభుత్వం ప్రభుత్వం ప్రధానంగా 3 అంశాలను తీసుకుంది. ప్యూర్ అండ్ రేర్ అని. రేర్ లో రూరల్ ఎకానమీ తెలంగాణ కూడా ఉంది. ఎట్లా ఉండబోతుంది రూరల్ అగ్రికల్చర్ తెలంగాణ, రూరల్ ఎకానమీ తెలంగాణ ఎలా ఉండబోతుంది? ప్యూర్ అంటే అర్బన్ ఏరియా, ప్యూర్ అంటే సెమీ అర్బన్, రేర్ అంటే అగ్రికల్చర్, రూరల్ ఏరియా. ఈ మూడింటిని రాష్ట్రాన్ని విభజించుకున్నాం, మీరు చూశారు. ఈ మూడిట్లో మా గ్రోత్ ని, లక్ష్యాలని సిద్ధించుకుంటున్నాం, స్థిరీకరించుకుంటున్నాం, దాన్ని టార్గెట్స్ పెట్టుకుంటున్నాం. వ్యవసాయం ఈ రకంగా ఉండాలి, సెమీ అర్బన్ లో ఈ రకంగా ఉండాలి, ఇండస్ట్రీస్ ఈ రకంగా ఉండాలి, పవర్ ఈ రకంగా ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్స్ లో అన్నిటికంటే మూలం అభివృద్ధికి పవర్ ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి సబ్సిడెంట్ పవర్ 2047కి మా టార్గెట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ లో మనం నెంబర్ 1 ఉండాలి. ఆ రకంగా అన్ని కోణాల్లో ఎడ్యుకేషన్ ఈ రకంగా, హెల్త్ ఈ రకంగా, అన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రకంగా ఉండాలని పెట్టుకున్నాం. దానికి తగ్గట్టుగా మనకి పోర్ట్ లేదు, తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు, కాబట్టి ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకొని ఇదే ప్రాంతం నుంచి మచిలీపట్నానికి గ్రీన్ ఫీల్డ్ హైవేని ఆ పోర్ట్ కి కనెక్ట్ చేస్తున్నాం. ప్రధానమంత్రితోటి, ముఖ్యమంత్రులతోటి మాట్లాడుకోవడం జరిగింది. సుమారు అది సార్థకత అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ ని, రైస్ కావచ్చు, మిగతా పంటలు కావచ్చు, గ్రానైట్ కావచ్చు, పారిశ్రామిక ఎక్స్పోర్ట్స్ కి అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని కోణాల్లో ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఈ యొక్క లక్ష్యాలని ప్రపంచానికి తెలియజేసి ఈ లక్ష్య సాధనలో ఎవరు భాగస్వాములైనా వాళ్ళ యొక్క సహకారాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ సమ్మిట్ లో ఎలాంటి ఒప్పందాలు అగ్రికల్చర్ కి సంబంధించి? ఇది ఒప్పందాల కోసం పెట్టింది కాదు, ఎంఓయూల కోసం పెట్టింది కాదు. ఎవరైనా వచ్చి మేము ఉంటామనంటే తీసుకుంటాం, కానీ మా లక్ష్యాలు ఈ రకంగా ఉన్నాయి. ఇందుట్లో మీరు పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం అయ్యి తెలంగాణ అభివృద్ధిలో మీ యొక్క అవకాశాలను మీ యొక్క సంస్థల ద్వారా తీసుకోండి అని మాత్రం ఓపెన్ అందరికి పెట్టాం. ఎవరు వచ్చి దీంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం, అగ్రికల్చర్ లో మాకు ఇది ఉంది, ఇండస్ట్రీస్ లో మాకు ఇది ఉంది, పవర్ లో మేము ఇది చేయగలుగుతామని ఎవరు వచ్చినా కూడా రీజనబుల్ గా మేము దాంట్లో ఎంఓయూలు అయ్యి ఈ రాష్ట్రానికి ఆడ యొక్క సేవలు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది తెలంగాణకు సంబంధించి, తెలంగాణ అగ్రికల్చర్ కి సంబంధించి ప్రభుత్వం చాలా ఫోకస్డ్ గా ఉంది. ఎవరు వచ్చినా వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికైనా, లేకపోతే మిగతా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడానికైనా ఎవరు వచ్చినా తెలంగాణ రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుందనేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు.